వెల్కమ్ టు AP13D. చంద్రబాబును తన సొంత జిల్లాలోనే ఓడించగలరా? ఓడించాలన్నదే వైసీపీ లక్ష్యం. 14లో 13 స్థానాలు గెలిచి టీడీపీకి అసలైన షాక్ ఇవ్వాలన్నది సంకల్పం. వైసీపీ ఈ వ్యూహాలను టీడీపీ పసిగట్టి 14కు 14 స్థానాలు గెలవాలని ప్రతివ్యూహాలు రచిస్తోంది తెలుగుదేశం. రసవత్తరమైన ఈ రాజకీయానికి వేదికైంది చిత్తూరు జిల్లా. అక్కడ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? ఆశావహులు ఎవరు? అభ్యర్థులెవరు? రాజకీయాలను పక్కన పెడితే అసలు ప్రజల నాడి ఎలా ఉంది? చూద్దాం చిత్తూరు జిల్లా ముఖ చిత్రం. సమైక్య రాష్ట్రానికి ఆఖరి సీఎంను అందించిన జిల్లా, విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రాకు తొలి సీఎంను ఇచ్చిన జిల్లా. కాణిపాకం వినాయకుడు, కాళహస్తి వాయులింగేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు దేవదేవుళ్ళందరూ కొలువైన పుణ్యభూమి అంటారు. చిత్తూరు జీవనదులు లేని జిల్లా ఇది. వర్షం పడితే తప్ప వ్యవసాయం జరగదు. సాగు భూమి 19 లక్షల ఎకరాలున్నా సాగులో ఉన్నది 8 లక్షల ఎకరాలే. అందులోనూ రాయల కాలం నాటి చిన్నా చితక నీటి కుంటల్లో సాగవుతున్నవి 3 లక్షల ఎకరాలు. మామిడి, చెరుకు లాంటి పంటలే చిత్తూరు నేలలో జీవనాధారం. పరవళ్లు తొక్కుతూ హంద్రీనీవా రూపంలో కృష్ణా జలాలు జిల్లాను చేరినా పూర్తి స్థాయిలో మడుల్లోకి తడి చేరడం లేదు. ఇక కొన్ని ప్రాంతాల్లో చేనేత ఉన్నా ప్రపంచీకరణ కారణంగా చితికిపోయింది. టోటల్గా ఎందరు దేవుళ్లు ఉన్నా, కీలక పాలకులున్నా చిత్తూరు జిల్లా ప్రజల కష్టాలు కష్టాలే. 2019 ఏపీ ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయి. అటు టీడీపీ ఇటు వైసీపీ పోటాపోటీగా ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకించి జిల్లాలో టీడీపీకి చంద్రబాబు ప్లస్ పాయింటే అయినా అన్ని దగ్గరుండి చూసుకునే మరో కీలక నేత ఎవరూ లేరు. గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం తర్వాత పార్టీకి కొంత లోటు కనిపిస్తోన్న అమర్నాథ్ రెడ్డి మెల్లగా పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వైసీపీ విషయానికొస్తే మొత్తం 14 నియోజకవర్గాల్లో దాదాపు సగం చోట్ల ఆ పార్టీకి మంచి గ్రిప్పే ఉంది. జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో వైసీపీకి ప్లస్ అవబోతున్నారు. అభివృద్ధి నినాదంతో అధికార పక్షం టీడీపీ ఆరోపణలు విమర్శలతో వైసీపీ ఎలక్షన్ ఫీవర్ను తీసుకొచ్చేశాయి. మరి రెండు పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచేదెవరు? భంగపాటు ఎవరికి? టికెట్లు ఆశిస్తోంది ఎవరు? గెలిచేదెవరు? అన్ని రాజకీయ సమీకరణాలతో చిత్తూరు జిల్లా ముఖ చిత్రం AP13D. కుప్పంలో చంద్రబాబుకు పోటీగా వైసీపీ ఎవరిని బరిలోకి దింపబోతోంది? ఆ వ్యక్తి బాబుకు ఎదురొడ్డి నిలిచినా గెలుస్తారా? ఇటు నగరి నుంచే రోజా మళ్లీ పోటీ పడతారా? ఆమె కనుక బరిలోకి దిగితే టీడీపీ ఎవరిని ప్రత్యర్థిగా నిలబెడుతుంది? మొత్తం 14 నియోజకవర్గాల్లో ఇలాంటి రాజకీయ సమీకరణాలే కనిపిస్తాయి. ఇంతకీ ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు, అభ్యర్థుల స్థితిగతులేంటో చూద్దాం. చిత్తూరు జిల్లా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ స్థానాలతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కీలకంగా మారింది. 41 లక్షల మంది ప్రజలున్న జిల్లాలో టీడీపీకి వైసీపీకి పోటాపోటీ వారుంది. 2014లో 8 చోట్ల వైసీపీ గెలిచింది, 6 చోట్ల మాత్రమే టీడీపీ పట్టు నిలుపుకుంది. మరి 2019 మాటేంటి? ఓసారి చూద్దాం. చిత్తూరు జిల్లా అనగానే టక్కున గుర్తొచ్చే పేరు తిరుమల వెంకన్న. ఆయన పాదాల దగ్గరున్న తిరుపతి నగరంలో సభ పెట్టే మోదీ హామీలిచ్చారు. ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఓసారి చూద్దాం. 2.5 లక్షల మంది ఓటర్లను తిరుపతికి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుండి గెలిచిన సుగుణమ్మ. ఈసారి మాత్రం ఆమెతో పాటు మొత్తం 10 మంది సైకిల్ గుర్తుపై పోటీ చేస్తామని అడుగుతున్నారు. ఇటు వైసీపీ నుండి భూమన కరుణాకర రెడ్డి దాదాపు కన్ఫర్మ్. ఎందుకంటే ఆయన ఏడాదిన్నరగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, పారిశ్రామిక అభివృద్ధి టీడీపీలో జోష్ పెంచుతున్నాయి. అయితే భూములన్నీ ఆలయాలు, మఠాల ఆధీనంలో ఉండడంతో పేదలకు భూములు పంచే వీలు లేకుండా పోయింది. స్మార్ట్ సిటీగా కాస్త అభివృద్ధి బాటపట్టినా నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంది. ఇక చిత్తూరులో హాట్ పాలిటిక్స్ నడిచే నియోజకవర్గం చంద్రగిరి. 2,70,000 మంది ఓటర్లున్న ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈసారి వైసీపీ నుండి ఆయనే పోటీ పడొచ్చు. మరి టీడీపీ నుండి అభ్యర్థి ఎవరు అంటే పులివర్తి నాని. చంద్రబాబు గైడెన్స్, లోకేష్ ఎగ్జిక్యూషన్లో నాని దూసుకుపోతుంటే చెవిరెడ్డి కూడా ఏమాత్రం రాజీ పడటం లేదు.
ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్య గాలేరు నగరి హంద్రీనీవా నుంచి ఇంకా నీళ్లు రాకపోవడంతో సాగు కష్టమైపోతోంది. పర్యాటకంగా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉన్నా చంద్రగిరి కోటను పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. ఏపీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం కుప్పం. ప్రత్యేకించి చెప్పడానికి ఏముంది, ఈసారి అంటే 7వ సారి కూడా ఆయన కుప్పం నుండే పోటీ చేయబోతున్నారు. ఆయన తరపున నామినేషన్ కూడా అక్కడ టీడీపీ కేడరే వేయటం ఆనవాయితీ. బాబుకు ప్రత్యర్థిగా వైసీపీ నుండి మాజీ ఐఏఎస్ చంద్రమౌళి బరిలోకి దిగబోతున్నారు. చంద్రమౌళి గెలిస్తే మంత్రిని చేస్తానంటూ స్వయంగా జగన్ నియోజకవర్గానికి హామీ ఇచ్చారు. 30 ఏళ్లుగా సీఎం సొంత స్థానం కావడంతో కుప్పం రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ పాలారు ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకపోవడం, పంటను నాశనం చేస్తోన్న ఏనుగుల గుంపు, కొన్ని మండలాల్లో వలసలు ప్రధాన సమస్య. జిల్లాలో మరో నియోజకవర్గం 2,18,000 మంది ఓటర్లున్న పొంగనూరు. 2014లో వైసీపీ నుండి ఎమ్మెల్యే అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈసారి ఆయనే పోటీ పడటం గ్యారంటీ. అయితే పొంగనూరుపై పట్టున్న మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనీషారెడ్డి ఈసారి పెద్దిరెడ్డికి పోటీ ఇస్తారు. ఎదురు లేదంటున్న పెద్దిరెడ్డి, ఎదిరిస్తానంటున్న అనీషారెడ్డిల మధ్య పోటీ ఈసారి రంజుగానే ఉండబోతోంది. పొంగనూరులో చింతపండు ఉత్పత్తి ఎక్కువ, కానీ మార్కెటింగ్ సౌలభ్యం లేదు. ఇక నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లిచ్చి రైతుల కన్నీళ్లు తుడిచింది ఏపీ ప్రభుత్వం. ఈసారి టీడీపీకి ఇదే ప్రధానాస్త్రం కాబోతోంది. చిత్తూరు జిల్లాలో పొలిటికల్ టెన్షన్ సృష్టించబోతున్న నియోజకవర్గం శ్రీకాళహస్తి. 2014లో టీడీపీ నుండి గెలిచిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఈసారి బరిలోకి దింపాలనుకుంటోంది తెలుగుదేశం. కానీ అనారోగ్యంతో ఆయన సైడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అప్పుడు వారసుడిగా సుధీర్ పోటీకి సై అంటున్నా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక వైసీపీ నుండి బియ్యపు మధుసూదన్ రెడ్డి టికెట్ తనదేనని చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరి జగన్ ఏం డిసైడ్ చేస్తారో. రేణిగుంట విమానాశ్రయ అభివృద్ధిని టీడీపీ భక్తుల తాకిడి కాస్త పెరిగినా ట్రాఫిక్ ను నియంత్రించే వ్యవస్థ లేదు. ఎప్పటినుంచో ఉన్న టెక్స్టైల్ పార్క్ డిమాండ్ అలాగే ఉంది. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ముందుకు సాగడం లేదు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకటి సత్యవేడు విషయానికొస్తే ఇక్కడ జనాభా దాదాపు 2 లక్షలు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలిచిన తలారి ఆదిత్య మరోసారి తానే పోటీ చేసి పసుపు జెండా ఎగరవేస్తానంటున్నారు. వైసీపీ నుండి మాత్రం గతంలో తలారిపై ఓడిపోయిన ఆది మూలమే అభ్యర్థి కావచ్చన్న ప్రచారం ఉంది. అయితే జగన్ మాత్రం మరింత బలమైన నేతను సత్యవేడుకు కేటాయించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సత్యవేడులో టీడీపీకి ప్లస్ పాయింట్ అక్కడ పారిశ్రామిక ప్రగతి. అంతర్జాతీయ మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలతో స్థానికులకు కూడా ఉద్యోగాలు దక్కాయి. కానీ అసైన్డ్ భూముల పంపకంలో అధికారుల నిర్లక్ష్యం, ఉబ్బలమడుగును పర్యాటకంగా తీర్చిదిద్దలేకపోవడంతో నేటికి ఆ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి వెళదాం. 193,000 మంది ఓటర్లున్న జీడీ నెల్లూరు వైసీపీ స్థానంగా చెప్పాలి. 2014లో వైసీపీ తరపున గెలిచారు నారాయణస్వామి. ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తానంటున్నారు. గతంలో ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన కుతూహలమ కుమారుడు హరికృష్ణ ఈసారి నారాయణస్వామికి ప్రత్యర్థి కావచ్చనే వాదన ఉంది. అయితే అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ వీళ్లే అభ్యర్థులని క్లూ కూడా ఇవ్వలేదు. కానీ వైసీపీ నుంచి నారాయణస్వామి, టీడీపీ నుంచి హరికృష్ణ ప్రచారం చేసేసుకుంటున్నారు. మరి అధినేతలు ఏం డిసైడ్ చేస్తారు? చిత్తూరు జిల్లాలో మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం పూతలపట్టు. ఈ నియోజకవర్గంలో 2,08,000 మంది ఓటర్లున్నారు. 2014లో వైసీపీ నుండి సునీల్ కుమార్ గెలిచారు. జిల్లాలో చక్రం తిప్పుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మళ్లీ తనకే టికెట్ అనుకుంటున్నారు. కానీ వైసీపీ తరపున పూతలపట్టు కోసం 10 మంది పోటీ పడుతున్నారు. ఇక టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి టికెట్ ఆశిస్తున్నారు. ఒకరిద్దరు నాకివ్వండి అంటూ పావులు కదుపుతున్నా కేడర్లో ఎక్కువ మంది లలిత వైపే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. అభ్యర్థుల కేటాయింపులో టీడీపీకి పెద్దగా టెన్షన్ లేకపోయినా వైసీపీని పూతలపట్టు కాస్త టెన్షన్ పెట్టేలానే ఉంది. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు జారుకుంటారో అన్న భయం వెంటాడుతోంది. ఇక జిల్లా కేంద్రం చిత్తూరు విషయానికొస్తే ఇక్కడ 180,000 మంది ఓటర్లున్నారు. 2014లో తెలుగుదేశం నేత డీకే సత్యప్రభ గెలిచారు. ఈసారి కూడా ఆమెనే రంగంలోకి దింపాలనుకుంటున్నట్టుగా సమాచారం. ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరన్న టాక్ ఉన్నా అంతకంటే బలమైన అభ్యర్థి దొరికితే తప్ప సీన్ మారదు. ఇక వైసీపీ నుండి జంగాలపల్లి శ్రీనివాస్ పోటీ పడొచ్చుట. ఆయన ఇప్పటిదాకా టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీల నుండి 3 సార్లు పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 4వసారి సానుభూతి గెలిపిస్తుందన్న ధీమా ఉంది. ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఈసారి వైసీపీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్న టాక్ ఉంది. చిత్తూరును పట్టిపీడిస్తోన్న సమస్య తాగునీరు. ఏ ప్రభుత్వము ఇంతవరకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేదు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ. ఈ రెండింటిపైనే కార్పొరేషన్ ఎక్కువగా నిధులు ఖర్చు పెడుతోన్నా ఫలితం మాత్రం లేదంటున్నారు ప్రజలు.
ఇక చిత్తూరులో మరో కీలక నియోజకవర్గం పీలేరు. 2,10,000 మంది ఓటర్లున్న ఈ స్థానంలో 2014లో వైసీపీ జెండా ఎగిరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతో మళ్లీ ఆయనకే టికెట్ దక్కొచ్చని కూడా అంటారు. ఈ స్థానం నుండి టీడీపీ తరపున నల్లారి కిషోర్ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కిషోర్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా పీలేరులో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయి. ఇప్పుడు కిషోర్ ఎమ్మెల్యే అయితే అదే స్థాయిలో టీడీపీ సపోర్ట్ ఉంటుందని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ఏళ్ల తరబడి మూతబడ్డ నూనెగంజల ఫ్యాక్టరీ, పీలేరు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, పాడికి గిట్టుబాటు ధర, 100 పడకల ఆసుపత్రి కోసం డిమాండ్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నగరి చిత్తూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. 2014లో వైసీపీ తరపున గెలిచారు రోజా. టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆమె చేతిలో ఓడిపోవడం అప్పట్లో సంచలనం. మళ్లీ నగరి నుండే ఆమె నగారా మోగిస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ కేడర్ను కూడా సొంతం చేసుకున్నారామె. ప్రస్తుతం అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి కావాలి. ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత టికెట్ కోసం ముందుకొచ్చారు ఆయన ఇద్దరు కొడుకులు భాను, జగదీష్. వాళ్ల కుటుంబ తగాదాల కారణంగా అసలుకే ఎసరు తెస్తుందన్న భయం టీడీపీ కేడర్లో ఉంది. మరోవైపు చంద్రబాబు ఒకప్పటి పిఏ అశోక్ రాజు కూడా టికెట్ కావాలంటున్నారు. నగరిలో రాజకీయం రసకందాయంలో ఉన్న టెక్స్టైల్ పార్క్ ఏది? రంగుల అద్దకంతో విస్తరిస్తున్న కాలుష్యానికి చెక్ ఎప్పుడు పెడతారు? చక్కెర కర్మాగారాల ఇష్టారాజ్యాన్ని తరిమేసేదెవరు అన్న ప్రశ్నల్ని ఓటర్లు సంధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ గట్టి పోరున్న నియోజకవర్గం పలమనేరు. 2014లో ఇక్కడ వైసీపీ తరపున గెలిచారు అమరనాథ్ రెడ్డి. కానీ టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. నియోజకవర్గంపై మంచి పట్టు ఉండటంతో మళ్లీ ఆయనే తెలుగుదేశం నుండి పోటీ చేస్తారంటున్నారు. ఈయనకు పోటీగా వైసీపీ నుండి వెంకటయ్య గౌడ్ పేరు కన్ఫర్మ్ కావచ్చట. కానీ బలమైన పోటీ ఇస్తారా లేదా అనేదే కేడర్ డౌట్. పలమనేరు ఆసుపత్రిని ఆధునీకరించాలని, కౌండిన్యా ప్రాజెక్టు ద్వారా నీరందించాలని ఎప్పటినుంచో ఉన్న డిమాండ్లు నెరవేరలేదు. మరోవైపు నిరుద్యోగం పెద్ద సవాల్గా మారింది. పంటను నాశనం చేస్తున్న ఏనుగుల నుంచి శాశ్వత పరిష్కారం కోరుతున్నారు రైతులు. మదనపల్లె చిత్తూరు జిల్లాలో ఇదో కీలక నియోజకవర్గం. గతంలో ఇక్కడ టీడీపీ పోటీలో లేదు. పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది. ఫలితంగా 2014లో వైసీపీ అభ్యర్థి దేశాయి తిప్పారెడ్డి గెలిచారు. ఈసారి టికెట్ తనకే అంటున్నారాయన. మరోవైపు టీడీపీ నుండి ఆశావహులు పెరిగిపోయారు. వాళ్లల్లో వాళ్లకున్న కుమ్ములాటలతో అధిష్టానం కూడా బెంబేలెత్తిపోతోంది. ఇంతవరకు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు. ప్రస్తుతానికి టీడీపీ తరపున పోటీ పడుతున్న వారిలో దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్, రామ్దాస్ చౌదరి కీలకంగా ఉన్నారు. మదనపల్లెకు ప్రధాన సమస్య తాగునీరు. హంద్రీనీవా నుంచి బాహుదాకు నీటిని మళ్లించాలన్న డిమాండ్ ఇంకా అలాగే ఉంది. మరో ప్రధాన సమస్య ట్రాఫిక్. ఇక్కడ టమాటా సాగు ఎక్కువ. దాని ఆధారమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా ఏళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి. చిత్తూరు జిల్లాలో మిగిలిపోయిన చివరి నియోజకవర్గం తంబళ్లపల్లె. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అప్పుడు గెలిచిన శంకర్ యాదవే మళ్లీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఖరారు కావటం కష్టమైన వాదన ఉంది. 2014లో ఆయనతో పోటీ పడి ఓడిపోయిన ప్రవీణ్ మరోసారి వైసీపీ టికెట్ ఆశిస్తున్న టాక్ ఒక ఎత్తైతే, లేదు ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారన్న మాట మరోవైపు వినిపిస్తోంది. అయితే వైసీపీ నుండి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేయొచ్చు అనేది మరో ఆప్షన్గా ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన తమ్మళ్లపల్లిలో అక్షరాస్యత తక్కువ. ఈ మధ్యనే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు నియోజకవర్గాన్ని తాకడం టీడీపీకి ప్లస్ పాయింట్. నిరుద్యోగం, వలసలు పోయి వ్యభిచార వృత్తికి బలవ్వడం, నిరక్షరాస్యత తమ్మళ్లపల్లి కష్టాలుగా చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు, అభ్యర్థులు, ఆశావహుల డీటెయిల్స్ చూశారు. వీటితో పాటే జిల్లా పరిధిలో 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సెంట్రల్లో ప్రతాపం చూపించాలంటే ఎంపీ స్థానాలే కీలకం. మరి వాటిని గెలుచుకోవడానికి 2 పార్టీలు ఏం చేయబోతున్నాయి? చెరిసగం పట్టుకున్న నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ బలాబలాలేంటో చూద్దాం. 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చిత్తూరులో మొత్తం 3 లోక్సభ స్థానాలున్నాయి. చిత్తూరు, తిరుపతి పూర్తి జిల్లా పరిధిలోకి వస్తే కడప జిల్లా రాజంపేట పార్లమెంటరీ పరిధిలోకి కొన్ని నియోజకవర్గాలు వెళ్తాయి. గతంలో చిత్తూరు ఎంపీ స్థానాన్ని మాత్రమే టీడీపీ గెలుచుకుంటే తిరుపతి, రాజంపేటను వైసీపీ సొంతం చేసుకుంది. రాజంపేట ఎక్కువ భాగం కడపలోకి వస్తుంది కాబట్టి ఈ జిల్లాను మాత్రమే ప్రభావితం చేసే చిత్తూరు, తిరుపతి నియోజకవర్గాల్ని ఓసారి చూద్దాం. ముందుగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం చూద్దాం. ఇక్కడ ఓట్లు 14,95,209. చిత్తూరు, చంద్రగిరి, నగరి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీలున్న ఈ స్థానం నుండి
2009, 2014లో డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. మరి మూడోసారి అవకాశం వస్తుందా అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే ఆయన కుటుంబం నుండి ఒకరికి కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానం కట్టబెట్టే అవకాశం ఉంది. ఇక వైసీపీ విషయానికొస్తే ఏ ఎన్నికల్లోనూ చివరి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించదు ఆ పార్టీ. ఫలితంగా ఎప్పుడూ ఓటమే అనేది ఆ పార్టీ శ్రేణుల మాట. చిత్తూరులో కుప్పం నుంచి వచ్చే మెజార్టీతోనే ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటుంటుంది టీడీపీ. అందుకే దాన్ని కంచుకోటగా భావించి ప్రత్యర్థి పార్టీ నుంచి కూడా పెద్దగా ఫోకస్ కనిపించదు. ఇక అధికార పార్టీలో ఉండి అనేక ఆరోపణలు చేసిన ఫలితం అల్లుడికి ఎమ్మెల్యే స్థానం వెరసి ఈసారి శివప్రసాద్ అభ్యర్థిత్వంపై అనుమానాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న పార్లమెంటరీ స్థానం తిరుపతి. దీని పరిధిలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీకి చెందిన వరప్రసాద్ ఎంపీగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చింతామోహన్ ఓడిపోగా పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేసింది టీడీపీ. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి వరప్రసాదే మళ్లీ బరిలోకి దిగుతారని ప్రచారం. టీడీపీ మాత్రం ఇంతవరకు అభ్యర్థిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కడపలో అధిక భాగమున్న రాజంపేట పార్లమెంటరీ స్థానం పరిధిలోనే పీలేరు, మదనపల్లె, పుంగనూరు, తమ్మళ్లపల్లి నియోజకవర్గాలున్నాయి. గతంలో ఈ సీట్ నుంచి పొత్తులో భాగంగా టీడీపీ తప్పుకుంటే బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేశారు. కానీ గెలిచింది మాత్రం వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి. ఈసారి ఆ పార్టీ నుంచి ఆయనే బరిలోకి దిగబోతున్నారు. టీడీపీ నుంచి మాత్రం టికెట్ కోసం టీడీపీలో చేరిన మాజీ ఎంపీ సాయి ప్రతాప్, ఆదికేశవుల కుమారుడు డిఎస్ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. 14 అసెంబ్లీ స్థానాలు, పూర్తిగా 2, పాక్షికంగా ఒక లోక్సభ స్థానం. 30 లక్షల పైచిలకు ఉన్న చిత్తూరులో టీడీపీ, వైసీపీ మధ్య పోరు వన్ సైడ్ అయ్యే అవకాశమే లేదు. మరి 2019లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న రెండు పార్టీల బలాబలాలు ఏంటి? ఇటు చంద్రబాబు, అటు జగన్, రెండు పార్టీల బలాబలాలు చూద్దాం. చిత్తూరు జిల్లాలో టీడీపీ పట్టుకు కారణం చంద్రబాబే. ఇదే ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఇక హంద్రీ నీవా ద్వారా జిల్లాలోకి కృష్ణా జలాలను తీసుకురావడంలో ప్రజల్లో భవిష్యత్తుపై భరోసా పెరిగింది. సత్యవేడు లాంటి చోట్ల పారిశ్రామిక ప్రగతిని టీడీపీ చెప్పుకునే ఛాన్స్ ఉంది. కేంద్రంతో పొత్తున్న కాలంలో తిరుపతి నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చామని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్లస్ పాయింట్ కాబోతున్నాయి. వీటితో పాటు రాష్ట్రమంతా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, ఒక్కసారిగా రెట్టింపు చేసిన పింఛన్లు, డ్వాక్రాకిచ్చిన వరాలు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రచారాస్త్రాలు కాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం ఈ జిల్లా పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రెండూ కూడా స్వాతంత్రం వచ్చినటి నుంచి ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేసేటువంటి కార్యక్రమం ఆయన దూరదృష్టితో ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో అన్ని స్థానాలు మేము గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది. లేకపోతే 12 స్థానాల దాకా ఖచ్చితంగా కూడా మేము గెలవబోతున్నాం. ఇక వైసీపీ విషయానికి వస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, టీడీపీ పాలనలో మైనస్ పాయింట్లను పెద్దవిగా చూపడమే ప్రతిపక్షానికి పాజిటివ్ అవుతున్న అస్త్రాలు. ప్రత్యేకించి హంద్రీ నీవాతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని అడుగుతోంది. గాలేరు నగరి, సోమశిల, స్వర్ణముఖి పథకాల పేరుతో గతంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ మళ్లీ వాటినే ప్రస్తావిస్తే 5 ఏళ్లలో చేసిందేంటనేది కీలక అస్త్రంగా వాడుకోబోతోంది. చిత్తూరు జిల్లాలో 66 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం వాళ్ళకేం చేసిందని నిలదీస్తోంది. ఇక రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలపై విమర్శలు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. పనిలో పనిగా ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న నవరత్నాల పాలసీని ఓ బ్రహ్మాస్త్రంగా ప్రయోగించబోతోంది. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్య అయినా బీజేపీ కూడా మేము ఉన్నాం, జిల్లాలో తమ ప్రాతినిధ్యం ఉందన్న ధీమా చూపిస్తోంది. మోదీ మేనియాపై భరోసా పెంచుకుంది. చిత్తూరు జిల్లాలో గతంలో వెంకటస్వామి గారు తిరుపతి పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. అదే ఫలితాలు తిరిగి మేము ఈరోజు ఆశిస్తున్నాం. ఎక్కువ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, అలాగే ఎంపీ స్థానం మీద దృష్టి పెట్టి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలందరూ కంకణబద్ధులై పనిచేస్తున్నాం. రాహుల్ సభ తర్వాత కూడా జిల్లాలో కాంగ్రెస్ పుంజుకోలేదన్న విశ్లేషణ ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నెమ్మదిగా పాజిటివ్ రెస్పాన్స్ పెంచుకుంటోంది. మరోవైపు 2014తో పోలిస్తే కాంగ్రెస్ తరపున పోటీకి స్పందన బాగానే వస్తోంది. పార్టీ పరంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకే రకమైన ప్రాధాన్యత ఇస్తాం. అన్ని పార్లమెంటు స్థానాలకు ఒకే రకమైన ప్రాధాన్యత ఇచ్చి
ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషించబోతా ఉందనే విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. పార్టీలు రెడీ అవుతున్నాయి, ఓటర్లు కూడా ఎన్నికల మూడ్లోకి వచ్చేశారు. ఇక అభ్యర్థుల ప్రకటన, ప్రచారం, హోరాహోరీ పోరు మాత్రమే మిగిలున్నాయి.